హాయ్ అండి. కొంతమంది నీ వెనక వాళ్ళు కావచ్చు, నీ ముందు వాళ్ళు కావచ్చు, నీ ఇదిలో వాళ్ళు కావచ్చు, నీ గురించి వెనక మాట్లాడుకునే మాటల గురించి నువ్వు బాధపడుతున్నావా? ఇసిపెట్టేయాలండి. వెనక మాట్లాడుకునే మాటలు ఎప్పుడు నీ కాలి కంటుకున్న దుమ్ము లాంటి వాళ్ళు. ఆ దుమ్ముని ఇలా ఇదలుగుట్టుకోవాలి కానీ పదే పదే దాన్ని తలుచుకుంటూ నువ్వు బాధపడ్డావు అనుకో, నీకు తలకాయ నొప్పి. ఇంకొకటి, కొన్ని పరిచయాలు ఎలా ఉంటాయి తెలుసా? అనుకోకుండా వచ్చే పరిచయాలు చాలా బాండింగ్ ఏర్పడిపోతుంది. వాళ్ళ పరిచయాల వల్ల వాళ్ళని ఇడిచి ఉండను లేము, వాళ్ళని వదిలేసి జీవించను లేము. చాలా కష్టంగా ఉంటుంది కదా. ప్రేమ పెంచుకుంటే అలాగే ఉంటుంది. రైట్ అండి. పెంచుకునే ప్రేమ శాశ్వతం అయితే పర్వాలే, అది ఏడిపించే ప్రేమ అయిందనుకో చాలా దుఃఖపోతాం. రైట్ అయితే లైక్ కొట్టండి. నిజం అయితేనే లైక్ కొట్టండి. ఏమంటారు? హాయ్ అండి. నిన్ను నువ్వుగా ప్రేమించడం నేర్చుకో, నిన్నుగా ప్రేమించుకో. అది ఇంపార్టెంట్. ఇతరుల గురించి ఆలోచించడం, ఇతరుల గురించి టెన్షన్ పడుతూ జీవించడం నీకు క్షేమం కాదు, నీ ఇంటి వారికి క్షేమం కాదు. ముందు నిన్ను నువ్వుగా ప్రేమించుకో, అప్పుడు గొప్పదానివి నువ్వే. నిజం. ఇంకొక విషయము, ఎవరినన్నా ముందు ప్రేమించాలి, గనపరచాలంటే ముందు నీ తల్లిని ప్రేమించు, తర్వాత నీ తండ్రిని గనపరచు. అప్పుడు నీ విషయంలో నువ్వు గొప్పవాడివే. తల్లి తండ్రి కంటే ఈ లోకంలో ఏవి గొప్పవి కాదని నేనంట. రైట్ అయితే లైక్ కొట్టండి, లేదంటే కామెంట్ చేయండి. బాయ్. రైటే కదా. తల్లి తండ్రికి మించింది ఈ లోకంలో ఏమీ లేదంటానండి. నిజమండి. మీకు నిజం కాదనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్. తీసుకున్నావా నువ్వు రాత్రి? లైటింగే లేదు. ఏడు కూడా కొంచెం మబ్బుగానే ఉంది. ఇట్ట నేను అట్ట వస్తాను, ఇటు రావాల. ఇప్పుడు లైటింగ్ ఉంది. బ్లాక్ శారీ బాగుంది నీకు. కట్టుకుంటే మంచిగా ఉండాలి తల్లి. కట్టుకుండే ఓపికలు ఉండాలా, ఉతుక్కుండే ఓపిక ఉండాలా. నేను తిన్నాలు కట్టుకోబోదామని శారీ కూడా బాగుంది, పాచి కలర్. నీకు తెల్ల ఒంటికి సూపర్ ఉంటుంది. కట్టుకునేదానికి నాకే బరువు, మళ్ళీ ఉతుక్కోవాలా, తోముకోవాలని. ఏడమ్మా సన్నగా అయిపోయింది. ఇదేం తెలుసా వీడియో? సూదులు రోజుకి 5 సూదులు పడతా అంటే కడుపులో మంటే కుట్టాను దానికి. దోశలు 4 దోశలు పోసింది ఫ్రెండ్, 2 దోశలు తినేసింది. మా కోడలికి రాష్ట్రకు 1 దోశ మిగిలింది ఫ్రెండ్స్. తినేచ్చంది, పెడతా అంటే తినేచ్చంది. దొంగపిల్ల. తినే 2 దోశలు నువ్వు పెట్టొద్దుగా. దొంగపిల్ల, కడుపు పెద్దది అయిపోతుంది. మన దాము నడుచుద్దాం చుంచలే. కడుపులో మంట ఉందా? దోశలు తింటే ఇంకా మంట. నీళ్ళన్నీ తాగి వెళ్ళాడు. ఆ మాట చెప్తా డాక్టర్కి. ఏమన్నా నీళ్ళు బలి తాగుతుంది, ఉచ్చలు కావడలు పోతుంది సార్ అంట. మంచిదో చెడ్డదో ఏం చెప్తాడు? కుడిచి ఏమైంది పాపా? ఎడం చేత్తో వంట చేస్తావు నువ్వు? లైటింగే లేదు. మా ఇంట్లో ఉల్లగడ్డలు కారం, దాంట్లో ఏమన్నా తేడా వస్తే పొల్లు రాలిపోతాయి. ఎవరికి? నాకు కాదు, మా కోడలికి. ఉల్లగడ్డ తాలింపు బాగలేకపోతే పొల్లు రాలిపోతాయి. ఊరికే జోక్ చేస్తానులే ఫ్రెండ్. పొల్లు రాలగొడితే రాలగొట్టించుకోవాల్సిందే కదా ఫ్రెండ్స్. మొగుని కాడ రాలగొట్టించుకోవు, పగలు కుట్టించుకుంటుందంట. పగలు కుట్టించుకుంటుందండి ఫ్రెండ్. తొట్టికి నీళ్ళు తెచ్చినా. పెను మబ్బు కానీ ఫ్రెండ్స్, పెనుము ఇలా ఉల్లగడ్డలు ఉడకబెట్టుకోవాలి. ఉల్లగడ్డలు పిసికేసుకోవాలి బాగా మెత్తగా, పొట్టు తీసుకొని. ఇలాగా ఎర్రగడ్డ తెల్లగడ్డ వేయించుకోవాలి.
తెల్లగడ్డ మిరపకాయలు కారం కొట్టింది, ఎర్రగడ్డ కరివేపాకు ఉద్దుపు పావాలు కొంచెం జీలకర్ర వేయించింది, ఆ కారం ఇప్పుడు అందులో వేసింది అంతే. వేడి వేడి అన్నం, గరం గరం పెరుగు, గట్టిపడుతుంది ఇప్పుడిప్పుడు, చల్ల చల్లని మజ్జిగ. ఇదిగో ఇప్పుడు ఉల్లగడ్డల కారానికి ఇది ఎగుతుంది. ఈ చార్జర్ బల్బ్ ఉన్నింది ఇంతకుముందు, ఇప్పుడు లైటింగే లేదు, పొయ్యి పక్క పెట్టుకుంటే గుళ్ళేదు మాకు. చూడండి ఫ్రెండ్స్, మిరపకాయలు తెల్లగడ్డ ఉప్పు కారం కొట్టినాము, పసుపు వేసినావా? పసుపు బియ్యం అది కోడల సంసారం అట్లే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను వచ్చేళ్ళకి తాలింపు అన్నం చేస్తాననింది, నేను హాస్పిటల్కి పోయినా షాండీని తొడుకొని. నేను వచ్చినా కానీ ఇంకా తాలింపు కాల, పసుపు వేసినామని ఇప్పుడు అడిగితే ఇప్పుడు వేస్తుంది. లేకుండా అంటే పసుపు లేకుండా తాలింపు చేసి పెట్టింటుంది ఖచ్చితమా. తాలింపు పసుపు వేసుకోము, కలర్ఫుల్గా ఉండాలి తాలింపు. ఇదే మాదిరి పచ్చిమిరపకాయ కారం కూడా వేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగుంటే అమ్మి చేసినట్టంట మా కోడలు. ఇది ఇప్పుడు కొంచెం నల్లగా మాడిపోయింది కారము. ఆ రోజు నువ్వు చేసింది ఎర్రగా ఉన్నింది, ఈరోజు ఎందుకు కలర్ తగ్గింది, ఇది నేను చేసింది కాదు అంటుంది ఇప్పుడు. మొగుడు తంతాడని ఇప్పుడు ఇది నేను చేసింది కాదు ఫ్రెండ్స్ అంటుంది. ఉప్పు వేసి ఉడకబెట్టిలో ఉల్లగడ్డలుగా కారంలో ఉప్పు వేయలే. ఒక్క కోడలు ఎవరికి దొరకదమ్మా, ఉల్లగడ్డలు ఉప్పు వేయలేమే. ఇంకా యారాయికి కొట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇందులో చేసేటప్పుడు నేను వచ్చినాను అడ్డమా. అదే ఫ్రెండ్స్, నేనేదో చేస్తానులే భలే వాటంగా చేస్తాను, నేను వీడియో తీద్దామని నేను వస్తే నాకు చేదు అనిపించింది, మా ఉప్పు కోసమా అనిపిల్ల. తర్వాత మాడిపిందే చేదు అనిపించింది. ఉల్లగడ్డలు తాలింపు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఉల్లగడ్డలు తాలింపు పెట్టి చేసుకోండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది, బాగుండాలి. చేసుకోండి ఫ్రెండ్స్, సూపర్ ఉండాలి. ఏమంటే కొద్దిగా మాడిందే. షాండిగానికి సూది వేయించుకొని వచ్చినా చూడండి, కొనుక్కొని నిద్రపోతున్నాడు. కోడలు తాలింపు అన్నం చేసి ఉంటుంది అనుకుంటే తాలింపు చెడగొట్టింది, నేను చేసింది కాదంటుంది. ఇప్పుడు అదే పడేయాలి కాలువలు అంతే. మేము తినేదానికి కూడా పనికి రాకుండా అయిపోయింది ఫ్రెండ్స్ తాలింపు. చేదు నవ్వుతాను చూడు, మళ్ళీ మూతికి గుడ్డ అడ్డు పెట్టుకొని ఇంకేం చేయాలి, బాయిలో పడాలి నేను. మిరపకాయలు ఏంటి అవి కూడా మిరపకాయలు మిరపకాయలు కారం వేసుకోరు. మాడేంచింది ఫ్రెండ్స్, మాడిపేసింది, ఉల్లగడ్డల్లో ఉప్పు వేయకుండా ఉడకబెట్టింది. తప్పని ఒప్పుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు అట్టుంటుంది ఫ్రెండ్స్ కోడళ్ళతో సంసారము, కొత్త కోడళ్ళతో సంసారం. చెడగొట్టింది నేను చేసినానని చెప్పొద్దు అంట. ఇంకా చెప్పండి. అవును అత్తమ్మ అట్టే చెప్పు, నేను చేసినానని చెప్పొద్దు.